డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత తన ఆలోచనలన్నీ అమెరికా సామ్రాజ్యవాదాన్ని మరింత ఎలా పెంచుకోవాలి, ఎక్కడెక్కడ ఏ ఏ దేశాలను ఎలా ఆశ్చర్యపరచాలి, వారి పాలనలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి, పాలకులను ఎలా మార్చాలి, అక్కడున్న సహజ వనరులను ఎలా ఉపయోగించుకోవాలి, ఇలాంటి ధ్యాసతోనే గడుస్తా ఉంది. ఈ సంవత్సర కాలంలో పాలస్తీనా గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ దాడులు చేస్తూ ఉంటే ఆ దాడులకి ఓతమిస్తూ కొన్ని వేల మంది పసిబిడ్డలు, మహిళలు, వృద్ధులు మరణానికి అవకాశం కల్పించారు. గాజాని పూర్తిగా అక్కడ నుంచి ప్రజలందరినీ తరిమి కొట్టిన తర్వాత గాజా చాలా సుందరమైన ప్రాంతం, ఇక్కడ రియల్ ఎస్టేట్ చాలా బాగా అభివృద్ధి అవుద్ది, నేను మంచి భవనాలను నిర్మించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాను అని చెప్పాడు. రష్యాకి ఉక్రెయిన్ కి యుద్ధం జరుగుతూ ఉంటే యుక్రెయిన్ కి మద్దతుగా ఆయుధాలు అందిస్తూ, ఎందుకు అందిస్తున్నారంటే ఉక్రెయిన్ తో వ్యాపార ఒప్పందం చేసుకున్నాం, అక్కడున్న సహజ వనరులపై అమెరికా ఆధిపత్యం కొనసాగుతుంది, అందుకు వారు అంగీకరించారు కాబట్టి ఈ ఉక్రెయిన్ యుద్ధాన్ని బలపరుస్తున్నా అని చెప్పాడు. అంటే అక్కడున్న స్వార్థం, అక్కడున్న సహజ వనరుల్ని, అక్కడున్న ఖనిజ సంపదని తీసుకోవటం. వెనిజులాలో ఒక గద్దలాగా వెనిజులాపై దాడి చేసి కోడి పిల్లల్ని గద్ద ఎలా తీసుకెళ్తుందో అలా అధ్యక్షుడి భార్యని తీసుకుని వెళ్లి అమెరికాలో న్యాయస్థానం ముందు ఉంచి జైల్లో పెట్టిన పరిస్థితి.